ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారంలో చెప్పుకోలేనటువంటి బాధలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా తొలగించగలిగినటువంటి శక్తి ఉన్న లలితాదేవి శుక్రవారం నాడు ఆరాధింపబడుతూ ఉంటుంది కాబట్టి, విశేష ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి, లలితాదేవిని ద్వాదశ రాశుల వారు కుటుంబ సుఖశాంతుల కోసం ఏ విధంగా ఆరాధించాలో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం. ఈరోజు శుక్రవారం. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. చక్కనైనటువంటి ఆలోచనల్ని ఇయ్యగలిగిన వాడు, శత్రువులతో కూడా అనుకూలంగా ప్రసంగించగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు కాబట్టి విరోధులతో అనుకూలమైనటువంటి మాటల్ని మాట్లాడడానికి అనుకూలమైనటువంటి రోజు ఈరోజు తిథి నవమి. నవమికి అధిష్టాత దుర్గ. ధైర్యంతో సాహసంతో మాట్లాడగలిగినటువంటి తిథి ఈరోజు నక్షత్రం ఆర్ద్ర. ఆర్ద్రకి అధిపతి శివుడు. ధైర్యంగా మాట్లాడడంతో పాటు, ధర్మబద్ధంగా మాట్లాడడంతో పాటు, ఎదుటి వాళ్ళని ఆకర్షించి వాళ్ళని మిత్రులుగా చేసుకోగలిగినటువంటి శక్తిని ఇస్తుంది. ఇది శివ ఆలయ ప్రతిష్టకి, అలాగే శివలింగ ప్రతిష్టకి, అక్షరాభ్యాసానికి అనుకూలమైనటువంటి నక్షత్రం ఆర్ద్ర. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏ విధమైన శాంతులు 4 పాదాల్లోనూ ఉండవు. రాహుదశకి చెందినవారు అవుతారు ఈ నక్షత్రంలో పుట్టినవారు. ద్వాదశ రాశి వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బదిలీకి గట్టి అవకాశం కనిపిస్తుంది. ప్రయత్నాలని ముమ్మరం కాని చేసినట్లయితే తాత్కాలికంగా బదిలీ ఆగే అవకాశం గోచరిస్తోంది. ధాన్య వ్యాపారాన్ని చేసేటటువంటి వారు అప్పు మీద వ్యాపారాన్ని చేయవలసి రావచ్చు. బాగా ఆలోచించి కానీ చేసినట్లయితే రొక్కానికి వ్యాపారం సాగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం చక్కగానే ఉంటుంది. అనారోగ్యం ఉండే భావనే ఏమాత్రమూ లేదు. ఔషధ సేవని మరింతగా చేయడం వల్ల అనారోగ్యం కలిగే అవకాశం ఉంది కాబట్టి తగు మాత్రంలో ఔషధ సేవని చేయడం అవసరం. ఇంట బయట చిన్నమైనటువంటి పేచీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి మాత్రమే మాట్లాడడం ఎంతైనా అవసరం. ఆర్థికమైనటువంటి పుష్టి ఉన్నప్పటికీ కూడా పొదుపు విషయంలో మంచి జాగ్రత్తని పాటిస్తారు. అది అతి అయినందువల్ల కుటుంబంలో చిన్నమైనటువంటి అలజడులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వస్తు సామగ్రిని కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన ఏమాత్రమూ ఉండదు ఈ రాశి వారికి. ముఖ్యంగా శత్రువులతో అనుకూలంగా ఉండేటటువంటి విధంగా లౌక్యంగా మాట్లాడడంలో మంచి నేర్పరులుగా ఉంటారు ఈ రాశివారు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు లలితాదేవిని పసుపు కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వివాహాది విషయాల్లో మంచి నైపుణ్యంతో మాట్లాడతారు. చక్కగా వాటిని కుదిర్చేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. వారికి వీరికి వచ్చినటువంటి తగాదాల్లో మధ్యవర్తిగా వ్యవహరించడం ఏమాత్రం సరైనటువంటి పని కాదు. శత్రువులతో విరోధభావాన్ని వహించే ఉండడం మంచిది తప్ప శత్రువులతో అనుకూలంగా మాట్లాడాలనే ఆలోచన ఏమాత్రం సరి కాదు. పరాజయ భావం లేకుండా ధైర్యంగా విజయాన్ని సాధించగలను అనే అభిప్రాయంతో చేసినట్లయితే తప్పక విజయాన్ని సాధించగలుగుతారు. విద్యలో, వ్యాపారంలో కూడా. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి పెట్టుబడి కోసం అప్పుని ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళు ఇచ్చేటువంటి కారణంగా చాలా ధైర్యంగా పరిశ్రమని అభివృద్ధి పథానికి తీసుకుపోగలుగుతారు. అయితే ఎక్కువ ప్రయత్నాలు చేసేటటువంటి కారణంగా సకాల నిద్ర, సకాల భోజనం ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అలసట మరింతగా ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు లలితాదేవిని తెల్లటి పుష్పాలతో అర్చించినట్లయితే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే ధైర్యం తక్కువగా ఉంటుంది, సాహసం హెచ్చుగా ఉంటుంది. ఈ రెంటికి జత కుదరనటువంటి కారణంగా
ఏ పనిని చేయలేకపోవచ్చు ఈనాటికి. కానీ తప్పక ఫలితాన్ని విజయరూపంగా సాధించే అవకాశం ముందు నాటికి ఉందనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. విపరీతమైనటువంటి చిరాకు కోపంతో ఉండొచ్చు. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. పని ఒత్తిడి బాగా ఉంటుంది. అధికారుల మందలింపులు కూడా ఉంటుంటాయి. ఎంత చేసినా సంతృప్తి ఏమాత్రం లేని అధికారి రావడమే దీనికి కారణం కావచ్చు. వ్యాపారంలో జరిమానా విధింపబడ్డటువంటి కారణంగా మరింత విసుగ్గా చికాగ్గా ఉంటారు. దానికోసం ప్రయత్నాన్ని చేసినట్లయితే, తమ వాదాన్ని వినిపించినట్లయితే ఆ జరిమానాలు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. వివాహాది ప్రయత్నాల్ని ఎంత చేసినప్పటికీ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఆలోచించుకుని వాయిదా గురించి చింతించనే కూడదు. మానసికమైన అప్రశాంత భావంతో ఉండకూడదు. అష్టమ శని కారణంగా తాత్కాలికంగా పరిస్థితి అనుకూలించడం లేదనే అభిప్రాయంతో ఉండడం ఎంతైనా అవసరం. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు లలితాదేవిని మందార పూలతో అర్చించినట్లయితే రుణబాధ తొలగిపోతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తక్కువ అయ్యేటటువంటి సొమ్ము కంటే ఎక్కువ సొమ్ము అయి మాత్రమే ఫలితం లభించే అవకాశం గోచరిస్తోంది. ధన నష్టం కొద్దిగా ఉండొచ్చు. ఆలోచించి మాత్రమే పనిలోనికి దిగడం అవసరం. పెద్దలైనటువంటి వారిని, అనుభవజ్ఞులైన వారిని సంప్రదించి మాత్రమే ఏ పనినైనా చేయడం ఎంతైనా అవసరం. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతుల్ని చేపడదామని ప్రయత్నించినప్పటికీ కూడా పనివాళ్ళు దొరక్కపోవడమో, వస్తు పరికరాలు దొరక్కపోవడమో వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించుకుని మాత్రమే పనిలోనికి దిగడం అవసరం. వివాహాది ప్రయత్నాల్ని ముమ్మరంగా చేస్తారు. తాత్కాలికంగా అంతంత మాత్రంగానే ఫలించే అవకాశం గోచరిస్తోంది. అయితే ఇంట్లో విద్యార్థి దశలో ఉండేటటువంటి సంతానం మాత్రం విద్యలో మంచిగా రాణించగలిగిన అవకాశం కనిపిస్తోంది. విద్య కంటే వేరైనటువంటి వాటి యందు ఇష్టం ఏమాత్రము చూపించినటువంటి కారణంగా సత్ఫలితాలని సాధించగలుగుతారు సంతానంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు. అవివాహితలకి వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే పెద్దగా ఫలించకపోవచ్చు, కానీ అనుభవం మాత్రం వస్తుంది. ప్రయత్నం ఎలా చేయాలనేటువంటి విషయం గురించిన అనుభవం బాగా వస్తుంది. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలితాదేవిని పారిజాతాలతో అర్చించినట్లయితే చంచలతాభావం పూర్తిగా తొలగిపోతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గాలిలో మేడలు కట్టేటటువంటి ఆలోచనతో ఉంటారు. కొద్దిగా అంతంత దూరపు పెద్దవైన ఆలోచనల్ని విరమించుకోవడం తాత్కాలికంగా అవసరం. తల్లి తండ్రి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అనారోగ్య భావన కుటుంబంలో ఎవరికీ ఉండదు. తామున్నటువంటి ఇంటిని మరింతగా విస్తరింప చేయాలని, అలాగే మరమ్మతులు చేసి ఏదో అద్దెలకో మరోదానికో చేయాలని ప్రయత్నాన్ని చేస్తారు. కానీ రుణాన్ని చేయకుండా కానీ చేయగలిగితే అది చాలా మంచిది. ఉద్యోగంలో అంకిత భావం కలిగి ఉండరు, అలాగే సమయపాలన పాటించరు. ఆ కారణంగా పై అధికారుల దృష్టిలో వ్యతిరేక దృష్టిలో ఉండే అవకాశం గోచరిస్తోంది. చర్మానికి సంబంధించిన అనారోగ్యం ఏదైనా ఉన్నట్లయితే తిరగబెట్టినట్లయితే ఔషధ సేవన చేయడం చాలా అవసరం. దాన ధర్మ బుద్ధి కలిగి ఉంటుంది, కానీ ఆచితూచి ఆలోచన చేసి ధనంలో అంత స్థితి ఉన్నప్పుడు మాత్రమే దాన ధర్మాలను చేయడం మంచిది తప్ప రుణాన్ని చేసి దాన ధర్మ బుద్ధి కలిగి ఉండడం ఏమాత్రం సరికాదు. ధాన్య వ్యాపారాన్ని చేయాలనే ఉత్సాహం, అలాగే పశువులకి సంబంధించిన వ్యాపారం చేయాలనే ఉత్సాహం ఉంటుంది, కానీ అది అంతగా ఫలిస్తుందనేటువంటి అభిప్రాయం గోచరించడం లేదు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు లలితాదేవిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి ఉత్సాహంగా ఉండగలుగుతారు. బదిలీలు పూర్తిగా ఆగిపోతాయి. ఉండేటటువంటి చోట్లోనే ఉండగలుగుతామనే ధైర్యం కలుగుతుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అధికారి మార్పు అయినటువంటి కారణంగా మరింత ఉత్సాహంగా ఉంటుంది కార్యాలయ వాతావరణం.
ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. పొలాలకి ఇంతకు ముందు లేని విధంగా నీటి సాగు వచ్చేటటువంటి కారణంగా విశేషమైనటువంటి పంట లాభం కలుగుతుందనే ధైర్యంతో, ఉత్సాహంతో ఉండగలుగుతారు. ఏ విధమైన చీకు చింత లేనటువంటి కాలం ఈ రాశివారికి ఈరోజు. విశేషమైనటువంటి ఆర్జన కోసం ప్రయత్నించకుండా ఉన్నదానిలో సంతృప్తి పడుతూ కానీ ఉన్నట్లయితే తప్పక ధన లాభం కలిగేటటువంటి అవకాశం ఉంది. అత్యాశా బుద్ధి లేకుండా ఉన్నట్టయితే విజయం వీరికి తప్పక సిద్ధించే అవకాశం ఉంది. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు లలితాదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ ఏర్పడుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి శ్రమని పడతారు. ఆ తర్వాత ఫలితాన్ని పొందగలుగుతారు. అంత శ్రమతో మరొక కార్యాన్ని చేపట్టాలి అని ఆలోచిస్తారు. అంత శ్రమని పడలేక ఆ పనిని మధ్యలోనే ఆపుకోవలసి రావచ్చు. కాబట్టి శ్రమ చేయగలిగిన ధైర్యం, శక్తి ఉన్నప్పుడు మాత్రమే పనిని ప్రారంభించడం ఎంతైనా అవసరం. పొదుపు ఏమాత్రం చేయలేని కారణంగా ధనం విశేషంగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆడంబరాలకి, అట్టహాసాలకి వెళ్తారు. దాని కారణంగా కూడా ధన నష్టమయ్యే అవకాశం గోచరిస్తోంది. రుణం కోసం ప్రయత్నిస్తారు. రుణలాభం ఉండదు. అంటే రుణం దొరికే అవకాశం తక్కువగా ఉంటుంది. తల్లి తండ్రిని అడిగినప్పటికీ కూడా ధనం దొరుకుతుందనే నమ్మకం తక్కువ. స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు. కానీ స్థిరమైన ఉద్యోగం లభించే అవకాశం చాలా తక్కువ. ఉన్న ఉద్యోగంతో సంతృప్తి పడడం, దాన్ని అంకిత భావంతో చేసుకోవడం ఎంతైనా అవసరం. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు లలితాదేవిని సన్నజాజులతో అర్చించినట్లయితే అలసట ఏమాత్రమూ ఉండదు మానసికంగా. వృశ్చిక రాశి వారు ఇంతకుముందు ఉద్యోగాన్ని మాని మరొక చోట చేరారు. ఆ చేరినటువంటి కారణంగా ఈ ఉద్యోగం అంత సంతృప్తికరంగా కనిపించకపోవచ్చు. ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి అభివృద్ధి లేని కారణంగా మరొక ఉద్యోగానికి మారాలి అనే చిన్నదైనటువంటి ఆలోచన కలగచ్చు. అది వెంటనే అమలు చేయడం మాత్రం అంత సరి కాదు. ఖచ్చితంగా ఇంటిని కొనాలి లేదా ఫ్లాట్ను కొనాలనే ప్రయత్నాన్ని చేస్తారు. కానీ అంత ధైర్యం వారికి ఉండే అవకాశం తక్కువ. న్యాయస్థానంలో ఒక అభియోగం ఇంకా అలాగే ఉండేటటువంటి కారణంగా ఏ పనికి అంత ధైర్యాన్ని చేయలేకపోవచ్చు. సంతానం విద్యలో బాగా రాణిస్తూ ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగా ఉండేటటువంటి అనారోగ్య భావన వాళ్ళని అంత పైకి రానియదేమో అనే భయం ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కువ అలిసిపోయేలా చదివించడం ఏమాత్రమూ సరి కాదు. సంగీతం, చిత్రలేఖనం మొదలైనటువంటి రంగాల్లో సంతానానికి మంచి ప్రావీణ్యం కలుగుతుంది. ఆ దిశగా వాళ్ళని కొద్దిగా నేర్పరులుగా చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తే తప్పక లాభించే అవకాశం గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు లలితాదేవిని గులాబీలతో అర్చించినట్లయితే భాగస్వామ్యం కలిగినటువంటి వారందరిలోనూ చక్కనైన మైత్రిభావం పెరుగుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదానికి చికాకు పడేటటువంటి మనస్తత్వంతో ఉంటారు. నిదానమైనటువంటి శైలిలో మాట్లాడినట్లయితే అన్ని పనులు సానుకూలపడే అవకాశం గోచరిస్తోంది. దాదాపుగా ఒక నెల రోజుల పాటు పొరుగు ప్రాంతంలోనే ఉండవలసిన బలమైన అవసరాలు రావచ్చు. అక్కడ ఉండడం మంచిదే, కానీ నిదానమైనటువంటి శైలిలో ఉండడం ఎంతైనా అవసరం. శారీరకంగా ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ కూడా విశేషమైన ఔషధాలని సేవించేటటువంటి కారణంగా తాత్కాలిక అనారోగ్యం గోచరించవచ్చు. ఆత్మ ప్రశంసని ఏమాత్రము చేసుకోకుండా ఉండడం మంచిది. ఇతరులు పొగిడినట్లయితే వెంటనే లొంగిపోయి వారికి ధన సహాయాన్ని చేయడం కూడా ఏమాత్రము సరికాదు. ఈ రాశివారు పై చదువులకి చదువుకోవాలని ప్రయత్నాన్ని చేస్తారు, కానీ బహుశా ఆ చదువులు చదువుకునే విధానం మధ్యలోనే ఆగవచ్చు. దానికి కారణం సంతానం వచ్చే అవకాశం ఉండడం కానీ, లేదా బదిలీ వచ్చే అవకాశం కానీ, ఏదైనా మరొక కారణంగా కానీ చదువు మధ్యలోనే ఆగిపోవచ్చు. సంగీతం మొదలైనటువంటి విద్యేతరమైనటువంటి కళల్లో రాణించాలనే ఆలోచనతో ఆ విద్యని ప్రారంభిస్తారు. అది కూడా మధ్యలో ఆగిపోయే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా పని పూర్తి చేయగలం అనుకున్నప్పుడు మాత్రమే ఆ రంగంలోకి అడుగు వేయాలనే బలమైన ఆలోచనతో ఈ రాశివారు ఉండడం ఎంతైనా అవసరం.
శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు లలితాదేవిని చేమంతులతో అర్చించినట్లయితే ధన నష్టం ఏమాత్రమూ కలగనే కలగదు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని బాగా విస్తరింపజేస్తారు. ఏ విధమైనటువంటి భేషజం లేకుండా, అభిమానం లేకుండా వ్యాపారాన్ని పెంచగలుగుతారు. వచ్చినటువంటి ఆదాయాన్ని నిలువ చేసుకోగలుగుతారు. ఒక ఇంటిని కొనుక్కోవాలనేటువంటి ఆలోచనని బలంగా కలిగి ఉంటారు. సంతానానికి సంబంధించిన ఆరోగ్య శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. వారిని చదివించాలనేటటువంటి గట్టి పట్టుదలతో ఉంటారు. అంతేకాక తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మంచి శ్రద్ధని వహించడంతో పాటు వారికి ప్రత్యేకంగా ఒక మనిషిని ఈ ఆరోగ్య విషయం పరిశీలించడం కోసం కూడా ఏర్పాటు చేసే అవకాశం గోచరిస్తోంది. ఎక్కడో పల్లెటూళ్ళలో ఉండేటటువంటి స్థిరమైన ఆస్తుల్ని అమ్మాలి అనేటటువంటి ఆలోచన తాత్కాలికంగా వస్తుంది, కానీ అంతలోనే విరమించుకోగలుగుతారు. మొత్తానికి మంచి లాభాన్ని చవిచూసేటటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తోంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు లలితాదేవిని తులసి దళాలతో అర్చించినట్లయితే పదవి స్థిరపడుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రధానమైనటువంటి విద్యలో అంత రాణింపు లేకుండా కనిపిస్తారు. తగినటువంటి తీరుబడిని కానీ చేసుకోగలిగినట్లయితే మంచి రాణింపు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మిత్రులతో, బంధువులతో, ఇతరులైనటువంటి ఆప్తులతో మాట్లాడుతూ ఎక్కువ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ చదువులో అంత శ్రద్ధని కనపరచలేకపోతారు. వ్యాపారం చేసేటటువంటి వారు దూర ప్రయాణాలను చేస్తూ వస్తువులను తేవడంలో మునిగిపోయి ఇక్కడ ఉండేటటువంటి వారి చేత వ్యాపారాన్ని సక్రమంగా చేయించుకోలేకపోతారు. తత్కారణంగా ఆర్థికంగా కొద్ది లోటుని పొందుతారు. ఇది తాత్కాలికమే తప్ప శాశ్వతం మాత్రం కాదు. తగిన భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగా అనారోగ్యం కలగచ్చు. ఆ అనారోగ్యానికి విరుగుడు సరైనటువంటి విశ్రాంతి మాత్రమే తప్ప ఔషధ సేవ కానే కాదనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. కూరగాయల వ్యాపారం చాలా చక్కగా ఉంటుంది. అయితే అప్పుగా మాత్రమే వ్యాపారం సాగే అవకాశం కనిపిస్తుంది. అప్పు తిరిగి వస్తుందనే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వ్యాపారాన్ని కొనసాగించడం మంచిది. లేని పక్షంలో ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది. ఇళ్ల నుండి అద్దెల్ని వసూలు చేసుకోవడం, అలాగే రావాల్సినటువంటి బాకీలను వసూలు చేసుకోవడం విషయంలో అశ్రద్ధని కానీ చూపించినట్లయితే ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం లేదు. కాబట్టి స్వీయ పర్యవేక్షణలో ఆ పనుల్ని పూర్తి చేసుకోవడం ఎంతైనా అవసరం. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు లలితాదేవిని గన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే పనులన్నీ కూడా సక్రమంగా సాగిపోతాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చంచలమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. స్థిరమైనటువంటి నిర్ణయాన్ని చేయలేకపోతారు. పెద్దల మాటని వినినట్లే ఉంటారు, కానీ పాటించేటటువంటి అవకాశం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల ఎడ, అలాగే అత్తమామల ఎడ తమకేదో అన్యాయాన్ని వారు చేశారనేటటువంటి భావనతో ఉంటారు. ఆ ఆలోచన సరికాదు. మొగమాటాన్ని విడిచి మాట్లాడుకోవాలి. ఈ రాశివారు ఈ రోజున సంపూర్ణమైన అవగాహనతో కానీ మాట్లాడుకున్నట్లయితే అద్దం మీది పెసరగింజల్లాగా అలా జారిపోయి సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడే అవకాశం గోచరిస్తోంది. స్థిరమైనటువంటి ఆస్తుల్ని అమ్మాలనే ఆలోచన కానీ, అలాగే తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అమ్మివేసి మరింతగా ఏదైనా సంపాదన కోసం ఇంకో చోట స్థలాన్నో పొలాన్నో కొనుక్కోవాలనే ఆలోచన ఏమాత్రమూ సరికాదు ప్రస్తుతానికి. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు లలితాదేవిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే అప్పు చేయాల్సిన అవసరం ఏమాత్రమూ రాదు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చాలామందికి వ్యవసాయ భూములు ఉంటూ ఉంటాయి. ఈ వ్యవసాయ భూములు ఉన్నటువంటి వారికి కూడా వాస్తుశాస్త్రరీత్యా బోరింగ్ ఎక్కడ వేసుకోవాలి అనేటువంటి పెద్ద సందేహం ఉంటుంది. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే వ్యవసాయ భూముల్లో బోరింగ్ విధి విధానం అనేటువంటిది
వాస్తుశాస్త్రరీత్యా గనక జాగ్రత్తగా గనక పరిశీలన చేసి గనక వేసినట్లయితే పండే పంటల్లో కూడా అధిక లాభం, ఎటువంటి విపత్కర పరిస్థితులు లేకుండా వ్యవసాయం చక్కగా కొనసాగడం జరుగుతుంది. వ్యవసాయ భూమిలో బోరు తూర్పు, ఉత్తర, మధ్య భాగాల్లో వేసుకోవటం సర్వ విధాల శ్రేయోదాయకంగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. కొన్ని సందర్భాల్లో నీరు భూమిని మొత్తం కూడా మధ్య భాగంలోనే ఉన్నట్లయితే అక్కడ కూడాను బోరింగ్ వేసుకోవచ్చు. వ్యవసాయ భూమిలో బోరింగ్ పడేది మధ్య భాగంలో పడుతుందండి. ఈ దిశల్ని బట్టి కాదు అని చెప్పేసి ఆ బోరింగ్ వేసేవాళ్ళు చెప్పినప్పుడు మధ్య భాగంలో కూడాను బోరింగ్ వేసుకోవడంలో తప్పు లేదు. పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కటం లేదు అంటే వ్యవసాయం చేస్తున్న భూమిలో కొన్ని దోషాలు ఉంటాయని మాత్రం గ్రహించండి. బోరింగ్ మాత్రం పడ్డదండి, బాగానే ఉంది, పంటలు మాత్రం పండటం లేదు, ఏం జరిగిందో ఏమిటో అని చెప్పేసి బాధపడేటువంటి వారు ఆ భూమిలో దోషం ఉందేమో ఒక్కసారి పరిశీలన చేయించుకోండి. అంతేకాకుండా దీనికి సంబంధించినంత వరకు కూడాను ఆ వ్యవసాయ భూమిలో గనక 4 సోమవారాలు గనక పార్థివలింగంతో గనక అభిషేకం గనక చేసినట్లయితే, పార్థివలింగం అంటే మట్టితో చేసినటువంటి లింగం, ఆ లింగాన్ని ఉంచి ఆ పొలం యజమాని గనక అక్కడ గనక అభిషేకార్చన గనక నిర్వహించినట్లయితే తప్పనిసరిగా ఆ భూమి సస్యశ్యామలవంతమై ఈశ్వరానుగ్రహంతో చక్కగా పంటలు పండుతాయి అని చెప్పేసి శాస్త్రం. ఇదంతా సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం కదండి, మన నిమిత్త మాత్రం. అలాగే ఒక వ్యవసాయ భూమిలో వ్యవసాయం ప్రారంభించేటప్పుడు ప్రతి ఒక్క వ్యవసాయదారుడు కూడాను ఆ గ్రామ దేవత అయినటువంటి బొడ్రాయి దగ్గర కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసి వ్యవసాయ పనులు ప్రారంభించడానికి బయలుదేరతారు. అలాగే వ్యవసాయ భూమిలో పంట వేసే ముందుగా ఆ భూమి ఈశాన్య మూల కొద్దిగా లోతుకు తవ్వి గుప్పెడు పసుపు వేసి భూమాతకు నమస్కారం చేసి గనక వ్యవసాయం ప్రారంభిస్తే ఆ యొక్క భూమాత దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసరింపచేసి సస్యశ్యామలవంతమైనటువంటి పంటలతో కళకళలాడేటట్టుగా చేసేటువంటి యోగాన్ని కూడాను పట్టి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఇవన్నీ కూడాను సనాతన సంస్కృతిలో మనకు సంభవించేటువంటి విధి విధానాలు. అందుకే మనం పొలాల్లో కూడాను దసరా పర్వదినాల్లో కూడా విజయదశమి నాడు తప్పనిసరిగా భూమిలో అన్నం వండి పొలగాన్ని ఆ భూమిలో చల్లేటువంటి విధి విధానం ఉంది. అంటే భూమాతకు నమస్కారం చేసుకుంటూ, అమ్మా నీ అనుగ్రహాన్ని మాకు ప్రసరింపచేయి అని చెప్పటం. ఇంత విశేషకరమైనటువంటి ప్రభావం ఈ భూమిలో దాగిన అద్వితీయమైనటువంటి ప్రభావం. పంట భూములలో పంట చక్కగా పండాలన్నా బోరింగ్ విషయంలో తీసుకోవలసినటువంటి విధి విధాన రీత్యా కూడాను వ్యవసాయదారుడు పాటించవలసినటువంటి విధి విధానం వాస్తుశాస్త్రంలో అత్యంత నిగూఢంగా చెప్పడం జరిగింది. అలాగే వ్యవసాయ భూమిలో డైరీ ఫార్మ్స్ లాంటివి నిర్మాణం చేసేటప్పుడు తప్పనిసరిగా వాస్తు సూత్ర ప్రాతిపదికల్ని పాటించే ఆ షెడ్డులు, ఆ యొక్క ఆవుల్ని కట్టేసేటువంటి తీరుతెన్నులు తెలుసుకొని వ్యవహరించటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు.
శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. సంకల్ప కాలం అనేది సంకల్పంలో ప్రప్రథమంగా వచ్చే అంశం అవుతుంది. కాలస్తోత్రం పిదప వ్యక్తి తన గురించి తాను చెప్పుకుంటాడు. ఆ పిదప తనకు ఏం కావాలి, తన అవసరాలు ఏమున్నాయి, డబ్బు, ఉద్యోగం, ఆరోగ్యం, సౌభాగ్యం, కుటుంబంలోని పెద్దల ఆదరణ, సొంత ఇంటి నిర్మాణం, ఇలా ఎన్నో విధాలుగా ఉండేటటువంటి కోరికలను మూడవ స్థితిలోనే చెప్పవలసి ఉంటుంది. మొదటిగా చెప్పేది మట్టుకు ఆదౌ దేశకాలు సంకీర్త్య అన్న మాట జ్ఞాపకం తెచ్చుకుంటే కాలాన్ని ప్రస్తుతించాలి. కాలం బలీయమైనది. ప్రస్తుత కాలం భాద్రపదం, భద్రం కలిగించే కాలం. అందులోనూ శుక్రవారం. ఇటువంటి రోజున మనం ఏ విధమైన సంకల్పం చేస్తే ఇష్టపూర్తి కలుగుతుంది. చేసే కర్మలు 4 విధాలుగా ఉన్నవి అనుకున్నప్పుడు నిత్యములు, నైమిత్తికములు, కామ్యకములు, ఇష్టాపూర్తములు అనే 4 విధాలుగా ఉండే కర్మలలో నిత్యము లేని కర్మలకు చెప్పేటటువంటి సంకల్పం వేరు. ఆ సంకల్పాన్ని సిద్ధింపు చేసుకోవాలి అంటే దానం చేస్తే సరిపోతుంది. అలాగే నైమిత్తికములుగా ఉండేటటువంటి కార్యములు వేరు. నైమిత్తికములవి అన్నప్పుడు శ్రాద్ధములు, తర్పణములు, యజ్ఞాగాది కర్తలకు పూర్వాంగంగా వచ్చేటటువంటి పనులు అవుతాయి. సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ కూడా నైమిత్తికములుగా చెప్పుకోవాలి. వీటిని చెప్పే సమయంలో సంకల్పం ఎలా ఉండాలి, సిద్ధి ఎలా సిద్ధిస్తుంది అప్పుడు అనుకుంటే అక్కడ దానంతో పాటుగా భోజనాదికాదులు కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఇక ఇష్టాపూర్త కర్మలు అని చెప్పబడినప్పుడు అవి యాగాది క్రతువులు అవుతాయి. యజ్ఞాగాది క్రతువులు సమాజ శ్రేయస్సును కోరేవి అవుతాయి. ఇలాంటి యజ్ఞాగాది క్రతువులు నిర్వహించేటటువంటి సమయంలో చేసేటటువంటి సంకల్ప సిద్ధికి అంతర్భాగంగా చెట్లను స్థాపించవలసి ఉంటుంది, మొక్కలను నాటవలసి ఉంటుంది, చెట్లను పూజించవలసి ఉంటుంది. మొక్కలకు సంబంధించి పర్యావరణానికి సంబంధించే అధిక భాగం ఇష్టాపూర్త కర్మలన్నీ కూడా ఉంటాయి. యజ్ఞాగాది కర్తవులు ఇందులో వస్తాయి. ఇక నిత్యములు, నైమిత్తికములు, ఇష్టాపూర్త కర్మలు కాకుండా 4వది అవి కామ్యకములు. కామ్యకము అంటే కోరికలు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని ప్రత్యేకంగా చేసేటటువంటి సంకల్పాలతో కూడుకున్నవే అవుతాయి ఈ కామ్యక వ్రతములు. యజ్ఞాగాది కర్తవులు కూడా కొన్ని ఇందులో వస్తాయి. నాకు ఉద్యోగం కావాలి, ఇది ఒక కామ్యకం. ఇలా ఒక సంకల్పం ఉన్నప్పుడు ఆ సంకల్ప సిద్ధికై మనం దానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటుగా కుజ సంబంధంగా చెప్పబడ్డటువంటి దాన ధర్మాలు చేసినా, అంటే కందిపప్పు దానం చేసినా, లేక లక్ష్మీప్రదమైనటువంటి సంకల్పం ఇది కాబట్టి, ఐశ్వర్యం పెరగాలి కాబట్టి, ఉద్యోగం రావాలి కాబట్టి, శుక్ర సంబంధితమైనటువంటి పదార్థములు, తెల్లని వస్త్రములు దానంగా ఇచ్చిన కామ్యక వ్రతములలో విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు. ఏ విధమైన సంకల్పం చేసినా అన్నింటికీ కూడా రక్ష ప్రధానం అవుతుంది. భద్రతను కూర్చేటటువంటిదే రక్ష అవుతుంది. కర్మలు మనకు తెలియకుండానే మనం చేసేటటువంటివి, ప్రతిరోజు చేసేటటువంటివి 4గా ఉంటాయి అని అనుకుంటే నిత్యములకు పెద్దగా మనం అంతగా విలువనివ్వం. కానీ ఇవి నిత్యములైనప్పటికీ ఈ నిత్యములలో దాన సంకల్పం ప్రతి నిమిషము ఉండాలి. ఇస్తున్నాను నా కర్మణాన ప్రజజా ధనేన త్యాగే నైకే, నాకేం అక్కరలేదు అన్నప్పుడు పరమాత్ముడు మనకు అన్నీ ఇస్తాడు. ఈ ఇచ్చేటటువంటి దైవస్వరూపాలుగా దేవతలు, పితృదేవతలు అనే 2 వర్గాలుగా చెప్పినప్పుడు ఈ భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతాగణాధికారులకు సంబంధించినది అవుతున్నది. భరణీ శ్రాద్ధం కానీ, మృగశిర నక్షత్ర శ్రాద్ధం, ఈనాడు మృగశిర నక్షత్రం, అటువంటి శ్రాద్ధం కానీ, వ్యతిపాత మహాలయం కానీ, ఈ మహాలయం 15 రోజులు, ఇంకా ఆశ్వీజ మాసంలో వచ్చే శుక్లపక్ష పాడ్యమి 1 రోజు కలిపి 16 రోజులు కూడా షణ్ణవతుల్లో ఉన్నవి కనుక ఈ రోజులలో ప్రత్యేకంగా పితృదేవతలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా చెప్పబడ్డ పదార్థాలనే దానంగా ఇచ్చిన ఎడల తప్పక మనకు పితృదేవత అనుగ్రహం లభిస్తుంది. మోక్షము, కనిపించని లోకాలలో ప్రవేశము, ఉత్తమ లోకాలలో నివాసము, స్వర్గము, కైవల్యము ఇవన్నీ కూడా దేవతల అనుగ్రహం చేతనే మనం పొందగలుగుతాం. కానీ పితృదేవతల అనుగ్రహం చేత మాత్రమే ఈ లోకంలో మనం అనుభవించేటటువంటి సుఖములు, శాంతి పౌష్టికర్మలు లభించేటువంటి ఫలితములు, వంశవృద్ధి, ధనము, ఐశ్వర్యము,
ఆనందపూర్వకమైన వాతావరణము, విదేశాలలో ప్రయాణము, నివాసము ఇవన్నీ కూడా పితృదేవతల అనుగ్రహం ఉంటేనే లభిస్తాయి. జాతక చక్రంలో ఉండే నవమ భావమే ఈ స్వరూపాన్ని మనకు ఆవిష్కరిస్తుంది. పితృదేవతాకమైన వర్గీకరణ అంతా కూడా లగ్నము, పంచమము, నవమము అనేటటువంటి 9 భాగాలను మనం గుర్తించవచ్చు అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఈ నవమ భావం దూర ప్రయాణాలకు ప్రతీక. దూర ప్రయాణాలు చేసిన పితరులే ఆషాఢీమవధీం కృత్య, ఆషాఢ మాసం కృష్ణపక్షం మొదలుగా ఈ పక్షము, ఇప్పటి పక్షము, మహాలయ పక్షము అంటే భాద్రపదంలోని 5వ భాగమైనటువంటి ఈ 2వ కృష్ణపక్ష భాగము, ఇంతవరకు 5 భాగాలలో పితృదేవతలు ఈ లోకాలను ఆశ్రయించి ఉంటారు. కనుక వారి అనుగ్రహం సంపూర్ణంగా పొందడం కోసం వారి కథలు వినాలి. వారి గుణగణాలను భావితరాల వారైన ఇంట్లో ఉన్న చిన్నారి బాలబాలికలకు తెలియజెప్పాలి. వారికి నచ్చినటువంటి మొక్కలను పెంచాలి. వారికి నచ్చిన పదార్థాలనే వంటకాలుగా సిద్ధం చేసి అందరూ భుజించాలి, ఇతరులకు అందించాలి. వారు నచ్చినట్లుగా, వారికి నచ్చినట్లుగా, వారు మెచ్చేటట్లుగా వారు చెప్పిన మార్గంలో ప్రయాణిస్తున్న పక్షంలో సంపూర్ణంగా పితరుల అనుగ్రహం మనకు లభిస్తుంది. ఆరోగ్యం కలగాలి మనకు అంటే మన దేహంలో ఉండేటటువంటి జీవమండల వ్యవస్థ, జీవకణ వ్యవస్థ పొందేటటువంటి, అందజేసేటటువంటి, లభించేటటువంటి ఔషధాలకు ఉపయుక్తంగా అణిగిమణిగి ఉండాలి, సహకరించాలి అంటారు ఆధునిక వైద్యులు. శరీరం సహకరిస్తే ఏ ఔషధమైనా వినియోగిస్తూ వస్తుంది అంటారు. అలా వినియోగించాలి అంటే మన శరీరంలో ఉండేటటువంటి సమస్త అణు మండల వ్యవస్థ అంతా కూడా పితృదేవతల అనుగ్రహంలోనే ఉంటుంది. కనుక ఈ శరీరాన్ని వినియోగించి చెప్పబడ్డ కాలం ఇది. సంవత్సరంలో చేసేటటువంటి ఆబ్దికములు వేరు, గతించిన మాసాదులలో వచ్చేటటువంటి మాసికములు 16 అవి వేరు. గతించిన మాసాదులలో కూడా ఆ సంవత్సరంలో కూడా వచ్చేవి 16. షోడశి అన్న పేరిట, షోడశములు అన్న పేరిట 2 వర్గాలుగా కూడా పెద్దలు ఆయా మాసికములను నిర్వహింపజేస్తూ ఉంటారు. ఆ 16కి ఈ 16 వేరుగా ఉంటాయి. అవి చేసినప్పటికీ, ఆబ్దికం చేసినప్పటికీ మహాలయం కూడా తప్పనిసరిగా ఆచరించాలి. అనేకులు తీర్థ విధిలో చేసి ఉంటాము. కాశీకి వెళ్ళాము, గయకి వెళ్ళాము, ప్రయాగలో వెళ్ళాము, రామేశ్వరం వెళ్ళాము, ఇలా క్షేత్రాలలో కూడా పిండ ప్రదానాలుగా ఆచరించాం. కాబట్టి పితృదేవతల సంపూర్ణంగా ఉంది కనుక ఆరోగ్యంగా, ఐశ్వర్యదాయకంగా, ఆనందకరంగా కూడా ఉన్నాము. ఇంకా మహాలయంలో పెట్టవలసిన ఆగత్యం ఉన్నదా, అవసరం ఉన్నదా అనే ప్రశ్న కూడా వేస్తూ ఉంటారు. తప్పనిసరిగా పెట్టాలి. ఉదయం భోజనం చేసిన మనం రాత్రి భోజనం చేయడం మానేస్తున్నామా? అలాగా మహాలయాన్ని నిర్వహిద్దాం. మహాలయంలో శుక్రవారం కనుక విశేషంగా శుక్రుని అనుగ్రహం పొందగోరి తెల్లని వస్త్రాలు దానం ఇస్తే విశేషమైన ప్రయోజనాన్ని పొందవచ్చు. పితృదేవత అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా పొందవచ్చు. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय కళ్యాణ రూప కరుణాకరకాల కంఠ కల్పద్రుమ ప్రసవ పూజిత కామదాయిన్. ఆయన దేని చేత పూజింపబడతాడు అంటే నిజానికి బ్రాహ్మీ ముహూర్తంలో సప్తర్షులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కల్పవృక్షములకు పూసినటువంటి సుగంధభరితమైన పుష్పములతో ఆయన పాదములను అర్చన చేస్తారు. అటువంటి పుష్పముల చేత పూజింపబడేటటువంటి లక్షణమున్న శంకరుడు మనం పట్టికెళ్ళి ఓ తుమ్మి పువ్వు ఆయన పాదాల మీద వేశామనుకోండి, పరమ సంతోషపడిపోతాడు. అందుకే పరమశివుడికి ఒక్కడికి ఒక నామం ఉంది, అసుతోషుడు అని. నువ్వు ఎంత ఇచ్చావన్న దాంతో ఆయనకి సంబంధం లేదు. నువ్వు భక్తితో పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చినది ఏ పాటైనా సరే ఆయన పొంగిపోతాడు. కావలసినది భక్తి అంతే. అందుకే ఆయన గురించి చెప్తూ ఒక మాట అంటారు, శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గడపశు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. శంకరుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేశాడో చేయలేదో ఈశ్వరుడికి తెలియాలి. ఉద్ధరణితో నీళ్ళు వస్తూ ఉంటారు.
అంత జలం ఆయనిస్తే ధారగా పోయడం అనేసి ఉద్ధరిణితో పోయడం ఏమిటి? ఉద్ధరిణితో నీళ్లు పోయడం అంటే మీద చల్లడమే కదా. నీళ్లు చల్లడం అంటే ఎవరికైనా విసుగ్గా ఉంటుంది. ఆ నీళ్లు చల్లినా పత్రి తీసుకొచ్చి పూజ చేశానంటాడు. ఎక్కడి నుంచో ఆ పత్రి తీసుకొచ్చి కింద పడేస్తాడు. అందులో సాలెపురుగులు ఉన్నాయో, 3 ఆకులు ఉన్నాయో, 2 ఆకులు ఉన్నాయో. మారేడు పత్రిలో చెయ్యి కాసేపు పెట్టి చూడండి, చెయ్యి బొబ్బెక్కుతుంది, అంత వేడి. అంత పత్రి తీసుకొచ్చి ఆయనకి కనపడకుండా ఆయన నింపేసి పూజ చేసేసిన అసలు నిజంగా అంత సంతోషంతో ఓం నిధనపతయే నమః అన్నప్పుడు ఆ నామమునందు ప్రతిపాదింపబడినటువంటి గుణములలో మనసు రమించి వేసినటువంటి దళమును రొట్ట తీసి ఆయన మీద విసిరేసిన, అబ్బా ఎంత భక్తిగా పట్టుకొచ్చి వేశావురా అని కామధేనువుని తీసుకొచ్చి ఇంట్లో పెరట్లో పశువు కింద కట్టేసి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడి ఇంట్లో మల్లె చెట్టు కింద పాతి పెట్టగలిగినటువంటి సౌజన్యమూర్తి శంకరుడు. కాబట్టి కళ్యాణ రూప కరుణాకర కాలకంఠ కల్పద్రుమ ప్రసవ పూజిత కామదాయిం. ఆయన ఇవ్వలేని కోరిక అన్నది లోకంలో ఏం లేదు. ఆయన ఏ కోరికనైనా తీర్చగలిగినటువంటి వాడు. కోరిక తీర్చడం మాట దేవుడెరుగు. ఆయన మీద నమ్మకాన్ని ప్రకటించినందుకు అసలు అనితర సాధ్యమైన విషయాన్ని ఆవిష్కరించాడు. మార్కండేయుడి యొక్క ఉసురు గ్రహించడానికి, ప్రాణములు తీయడానికి యమధర్మరాజు గారు పాశం పట్టుకుని వచ్చాడు. మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. గట్టిగా శివలింగాన్ని కౌగిలించుకుంటే శివలింగానికి ఆయన తలకి మధ్యలో ఎక్కడా ఇంకా ఖాళీ లేదు. అంత గట్టిగా కౌగిలించుకుని శివా నన్ను రక్షించు అని మార్కండేయుడు అనలేదు. అనకుండా ఆయన అన్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉంటే నన్ను ఎవడు ఏం చేస్తాడు అన్నాడు. అక్కడ వచ్చింది కోపం. అంటే నువ్వు శివలింగాన్ని కౌగలించుకున్నావు కాబట్టి నీ మీద నేను పాశం వేయనా అని యమధర్మరాజు గారు పాశం వేశాడు. ఇప్పుడు ఇది ఎవరికి పడింది? మార్కండేయుడికి శివలింగానికి కలిపి పడింది. ఒక పక్క ఆయన ఏమంటున్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అంటున్నాడు. చంద్రశేఖరుణ్ణి నేను పట్టుకుంటే ఎవడు నన్ను ఏం చేస్తాడన్నాడు. అంత నమ్మకంతో నన్ను పట్టుకుంటే పాశం వేస్తావా? ఎడంకాలెత్తి తన్నాడు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పద్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతి మచ్చేతోపణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఎడమకాలెత్తి తంతే లోకాలన్నింటినీ చంపే యమధర్మరాజు గారి గుడ్డలు బద్దలై మరణించాడు. మళ్ళీ బతికించాడు. అది మార్కండేయ ఆయుర్దాయనరానికి అర్థం కాలేదు. 16 ఏళ్ళు కాదురు అది అన్నాడు. ఆయనని నమ్మినటువంటి వాడికి ఏ కోరికనైనా ఇవ్వగలిగినటువంటి వాడు, అంతకన్నా సమర్థుడు ఇక ఈ సృష్టి ఎందు లేడు. అందుకే కామదాయిన్ దుర్నీతి దైత్య దళనోద్యత దేవదేవ, దుర్నీతి ఎందు ప్రవర్తించేటటువంటి రాక్షస బుద్ధి కలిగినటువంటి వారు ఎవరుంటారో అటువంటి వారిని తొలగించడంలో, వారిని ఖండించడంలో, సంహరించడంలో అత్యంత లీలగా హేళగా చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడా దళనోద్యత దేవదేవ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఇన్ని గుణములు కలిగినటువంటి వాడా, ఇంతటి సమర్థత కలిగినటువంటి వాడా, నీకు సుప్రభాతమగుగాక. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అన్న చోట నమ శంకరాయ చ అంటే అర్థం ఏమిటి అని అడిగారు. అడిగితే వేదం వ్యాఖ్యానం చేస్తూ శం కరోతి ఇది శంకర, కొడుకు సంతోషంగా ఉండాలని ఎంత త్యాగానికైనా సిద్ధపడగలిగిన వాడెవరంటే తండ్రి. కాబట్టి శంకరుడు ఈ లోకంలో కరచరణాదులతో ఎలా తిరుగుతుంటాడు అంటే ప్రతి వారికి తండ్రి రూపంలో తిరుగుతున్నాడు అని చెప్పింది యజుర్వేదం. అయినప్పుడు మహానుభావుడైనటువంటి ఆ తండ్రి మీద ప్రేమ ఉన్నది అంటే అర్థం ఉంది. తోడపుట్టిన వాళ్ళు ప్రేమ, కొంతకాలం కలిసి ఉన్నావు, కలిసి తిరుగుతున్నావు, స్నేహితుడి మీద ప్రేమ. భగవంతుడి మీద ప్రేమ దేనికి ఉండాలి? ఎప్పుడైనా చూసావా నువ్వు ఆయన్ని? నీకు ఆయన ఏమైనా కనపడ్డా? మీరిద్దరు ఏమైనా మాట్లాడుకున్నారా? ఆయన ఎప్పుడైనా నీకు 1000 రూపాయలు ఇచ్చాడా? మరి నీకెందుకు ప్రేమ ఉండాలి అసలు ఆయన మీద?
ఆయన మీద ప్రేమ ఎందుకు ఉండాలో సుప్రభాతం చెప్తోంది. ఆయన ఇన్ని గుణములు కలిగినవాడు, నిజానికి నీ తండ్రి రూపంలో తిరుగుతున్నది ఎవరో కాదు, ఆ శివుడే తిరుగుతున్నాడు. అందుకే అంత ప్రేమగా నీ పట్ల ఆ తండ్రి ఉండగలుగుతున్నాడు. నీ తల్లిగా ఉన్నది ఎవరో కాదు, భ్రమరాంబయే ఉన్నది. ఆ జగన్మాతయే నిన్ను కన్న తల్లి రూపంలో ఉండి ఈ లోకాలనన్నింటినీ కాపాడుతోంది. కాబట్టి వాళ్ళే తల్లిదండ్రులు. ఇన్ని గుణములు కలిగినటువంటి వాడు మల్లికార్జునుడికి సమస్త పిపీలికాది పర్యంతమునకు ఆయన తండ్రి. అందరి మీద అదే ప్రేమను పొంది ఉంటాడు. అందుకే ఒక ఏనుగుని, సాలెపురుగుని, పాముని కూడా అక్కున చేర్చుకోగలిగినటువంటి ఉదారుడు. ఆయన గుణముల వైభవము మీకు జీర్ణమైన నాడు భగవంతుణ్ణి ప్రేమించకుండా మీరు ఎలా ఉండగలరు? ఆ ప్రేమ మీలో పొంగినప్పుడు నిరంతరము ఆయన మీకు జ్ఞాపకానికి రాకుండా ఎలా ఉండగలరు? ఎవరిని సంతతము జ్ఞాపకము చేసుకుంటే కర్మపాశములు తెగిపోతాయో ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో, ఎవడు నిజానికి రక్షకుడో, ఎవణ్ణి స్మరించిన కారణం చేత వాడి యందు ఐక్యమవుతామో అటువంటి వాడి యందు ప్రేమ పెంపొందించడానికి సుప్రభాతం ఎంత ఉపకరిస్తోంది. అందుకొరకు సుప్రభాత శ్లోకములను కంఠగతం చేసుకుని ప్రతిరోజు ప్రభాత వేళ చదవడం నేర్చుకోండి అని చెప్తారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ